నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. కాలచక్రం కదులుతోంది. గ్రహగతులు మారుతున్నాయి. గ్రహాల సంచారం వలన వాటి స్థానాలు మారి జీవితంపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరి ఈ ఆగస్టు మాసంలో ఏ రాశి వారికి అదృష్టం రాబోతుంది? ఎవరు అవకాశాలను అందిపుచ్చుకోబోతున్నారు? ఎలాంటి ఫలితాలు చూడబోతున్నారు? గ్రహ పీడలను అధిగమించేందుకు ఎలాంటి పరిహారాలు ఆచరించాలి? ఏ దేవతలను ఆరాధించాలి? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిపి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, ఆగస్టు నెలలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అయితే దాంట్లో భాగంగా అసలు మీనరాశి వారికి ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని వివరించండి. మీనరాశికి ముఖ్యంగా రాశిలోనే శని ఉన్నాడు. ఏలినాటి శని పీక్ టైంలో ఉంది. వ్యయస్థానంలో రాహు ఉన్నాడు. అనవసరం ఖర్చులు ఎక్కువగా ఉంటుంటాయి. అందుకని మనం ఏం చేయాలంటే ఆదాయాన్ని పెంచుకోవడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయన అనే మంత్రాన్ని సాయంకాలం 7 నుంచి 8 వరకు చేయాలి. ముఖ్యమైన అవసరాలు దానివల్ల తీరుతాయి. అలాగే ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులకు అవకాశం అయితే ఉంది, కానీ మనం చేసేటువంటి పనుల్లో ఆలస్యాలు ఏర్పడడం ద్వారా పై అధికారుల యొక్క ఆగ్రహానికి కూడా గురయ్యే అవకాశం ఉంది. అందుకని శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రాన్ని చేసుకుంటూ ఉండాలి. అలాగే గతంలో నిలిచిపోయినటువంటి పనులు అలా ఆలస్యాలు అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఏలినాటి శని వల్ల ఆ ఆలస్యాలను అధిగమించడం కోసం మనం తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని ప్రార్థించాలి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగిత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమన్మమ దేహి భో అనేటువంటి మంత్రాన్ని బలంగా చేసుకుంటున్నట్లయితే ఉదయం 5 నుంచి 6 వరకు, అలాగే సాయంత్రం 6 నుంచి 7 వరకు అరుణాచల సేవ చేసుకుంటున్నట్లయితే సత్ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ఆ పనులను పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఉన్నత అధికారులతో పరిచయాలు ఏర్పడతాయి, పలుకుబడి ఉంటుంది. కానీ వాళ్ళు కూడా పనిచేసే టైంకి వాళ్ళు సావకాశం కోల్పోతుంటారు. తద్వారా మన పని నెరవేరడం కష్టమైపోతుంటుంది. అందుకని ఏం చేయాలి అంటే మనం ఆ పని నెరవేరడం కోసం ఈ అసాధ్య సాధక స్వామిని బలంగా చేసుకోవాలి. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నా కూడా ఏమవుతుంది అంటే మనం సమాధానం చెప్పామనుకోండి, ఏదైతే ఇంటర్వ్యూలో సమాధానం చెప్పాలో సమాధానం చెప్పామనుకోండి, అది ఎదుటివాడికి అపార్థం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏలినాటి శని కాబట్టి. అందుకని ఆ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తూ శని దోషాన్ని నివారించుకుంటుంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. అలాగే ప్రైవేటు సంస్థల నుంచి సమాచారాలు అందేటువంటి అవకాశం ఉందన్నమాట. అలాగే వ్యాపారులు తమ వ్యాపారంలో ఆదాయాన్ని పెంచుకుందాం అనుకుంటారు, కానీ మోసగించబడే అవకాశాలు ఉన్నాయి. అందువలన కింద పనిచేసేటువంటి వారి నుంచి కూడా రక్షణ కల్పించుకోవడం కోసం సమయము, కాలము, అలాగే ధనము, శ్రమ వ్యర్థం కాకుండా ఉండడం కోసం సాయంకాలం 6 నుంచి 7 వరకు అరుణాచల శివ, 7 నుంచి 8 వరకు సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయన నమః చేసుకుంటూ ఉన్నట్లయితే శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా మన యొక్క పనులు సక్రమంగా నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే మీనమునకు అధిపతి అయినటువంటి గురుడు ఉచ్చ రాశిలో ఉన్నాడు, అది పంచమంలో ఉన్నాడు. ఇదేం చేస్తుంది అంటే ఖచ్చితంగా సంతాన వర్గము అభివృద్ధి చెందేలాగా అవకాశం ఏర్పడుతుంది. అందుకని వాళ్ళ అభివృద్ధి కోసం మనం కూడా ప్రయత్నం చేయాలి. చదువులో అభివృద్ధి కోసం శ్రీ హయగ్రీవాయ నమః, అలాగే ఉద్యోగాదుల అభివృద్ధి కోసం శ్రీ రాజమాతంగి నమః చేయడం మంచిది. వాళ్ళ చేత కూడా చేయించడం మంచిది. సమాజంలో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలన్నీ కూడా మనను వినియోగించుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తుంటారు. కానీ మనం బద్ధకం వలన వాటిని దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ బద్ధకాన్ని జయించడం కోసం వ్యాయామ ప్రాణాయామాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అదేవిధంగా వం క్రీం అచ్యుతానంద గోవింద అనేటువంటి మంత్రాన్ని గట్టిగా గాలి పీల్చి గాలి విడిచిపెట్టేంత వరకు కూడా, పూర్తిగా విడిచిపెట్టేంత వరకు కూడా 4 సార్లు 5 సార్లు ఒకే శ్వాసలో ఆ జపాన్ని చేస్తూ అలా మనకు 250 ఆ నిబంధనలు పెట్టుకున్నట్లయితే, అంటే 250 సార్లు అలా గాలి పీల్చి జపం చేస్తూ విడిచిపెట్టడం అనేటువంటిది చేసినట్లయితే 1000 సార్లు ఆ మంత్రం చేసినట్టు అవుతుంది. అది పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. నిజానికి ఈ ప్రక్రియను కనుక రోజు కొనసాగించినట్లయితే వాడి జీవితం ఆరోగ్యవంతంగా 100 సంవత్సరాలు దాటి జీవిస్తాడు అని చెప్పి శాస్త్రం చెబుతుంది. అందుకని దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.
కుటుంబంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. నేను చెప్పినటువంటి ఈ గాలి పీల్చి జపం చేయడం అనేటువంటిది 4 సార్లు జపం చేసే టైం వెచ్చించడం అనేటువంటిది కనుక చేసినట్లయితే అది పిల్లల్లో, స్త్రీలలో, అలాగే పురుషులలో అందరిలోనూ కూడా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఉపకరించే ఘనమైనటువంటి సాధన అన్నమాట. అలాగే పెద్దల జోక్యంతో వివాదాలు ఒక కొలివికి వస్తాయి. అంటే దాన్ని దాటుతారన్నమాట. సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా మనం సమయస్ఫూర్తితో వ్యవహరించాలికి మనం పంచమంలో గురుడు ఉన్నాడు కాబట్టి మనం తప్పనిసరిగా శ్రీదత్త శరణమ్మ అనే మంత్రాన్ని జపం చేసుకుని 10 నిమిషాలు ఆ తర్వాత నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాలు మనకు మేలు చేసేవిగా ఉంటాయి, సందేహం లేదు. అలాగే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించడం కోసం కూడా శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రం చాలా బాగా పనిచేస్తుంది. ప్రయాణాలు లాభసాటిగా కొనసాగుతాయి. అలాగే ఆరోగ్యం, అలాగే మనకు ఉండేటువంటి ఆనుకూల్యత పెరుగుతుంటుంది. ఓం క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపం చేయాలి ఆరోగ్యం కోసం. అలాగే విద్యార్థులు శ్రమ పడాల్సి వస్తుంది. ఆ శ్రమ చేయడంతో పాటుగా వ్యాయామ ప్రాణాయామాలను కూడా వాళ్ళు చేయాలి. అలాగే శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని రోజు చేసుకోవాలి. అలాగే తల్లిదండ్రులు వాళ్ళు పరీక్ష రాసే సమయంలో చేయాలి. ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తే తప్ప వాళ్ళు ఆ విద్యలో ఉన్నత స్థాయిని పొందడం అనేటువంటిది సాధ్యం కాదు అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆదాయం అనుకూలంగా ఉన్నా కూడా ఏమవుతూ ఉంటుంది అంటే ఏలినాటి శని యొక్క ప్రభావం చేత పనులలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది, మానసికమైనటువంటి ఒత్తిడి వల్ల అనారోగ్యాలు కలుగుతుంటాయి. అందువల్ల వీటినన్నింటినీ చేయించడం కోసం వ్యాయామ ప్రాణాయామాలు చేయాల్సిందే. అలాగే వీలున్నట్లయితే మనం ఎంత బరువు ఉన్నామో అన్ని కేజీలు తూచి ఆ బరువు ఉన్నటువంటి పదార్థాన్ని బెల్లం కలిపి ఆవులు 400-500 ఉంటుంటాయి కొన్ని గోశాలల్లో. ఆ గోశాలకి కనుక మనం అందించినట్లయితే వాళ్ళు కొంచెం కొంచెంగా పెట్టాల్సిన వాటికి పెడతారు. ఎందుకంటే అన్ని గోవులకి మనం పెట్టకూడదండి. ఎందుకంటే ఆ నువ్వులు తిన్నట్లయితే గర్భవతిగా ఉన్నటువంటి గోవుకి ప్రమాదం. అంటే ఏమిటి, గర్భస్రావం అయిపోయే ప్రమాదం ఉందండి. అందుకని వేటికి పెట్టాలో వాటికే పెట్టాలి, అన్నిటికీ పెట్టకూడదు. పాలిచ్చే వాటికి అన్నిటికీ పెట్టచ్చు. ఆ విధంగా చేసినట్లయితే ఆరోగ్యాన్ని మనం అధికంగా పెంపొందించుకోగలుగుతాం. ఆహారపు అలవాట్ల మీద కూడా శ్రద్ధ వహించడం మంచిది. ఎందుకంటే నూనె పదార్థాలు ఎక్కువగా తింటూ ఉండడం, బయట కొనుక్కున్న పదార్థాలు ఎక్కువగా తింటూ ఉండడం చాలా చెడ్డ చేస్తుందండి. నిజానికి మనం గమనించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. వివేకానంద స్వామి అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక హోటల్కి భోజనానికి వెళ్ళాడు. ఆ భోజనం చేస్తూ చేస్తూ ఒకసారిగా వెళ్ళి ఎవరిని సంపదలుచుకున్నావు అని అడిగాడు ఆ వంటవాడిని. అడిగితే అతను ఆశ్చర్యపోయి, నేను ఎవరికి చెప్పలేదే, నీకెలా తెలిసింది, యజమానినే చంపదలుచుకున్నాను అని చెప్పాడు. అంటే నీ వంట తిన్నందువల్ల నాకు తెలిసిందన్నాడు. అంటే అర్థం ఏంటి, వంట చేసేటప్పుడు వంట చేసేవాడు ఏ ఆలోచనలు చేస్తాడో ఆ ఆలోచనల యొక్క ప్రభావం ఆ పదార్థం తిన్నవాని మీద ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో. అందుకని ఆ విధంగా మనమే స్వయంగా ఇంట్లో ఉన్న పదార్థాలనే తింటూ శుభకార్యాల విషయంలో శ్రద్ధ వహిస్తూ సరైన ఆలోచనలతో పెద్దల్ని గౌరవిస్తూ మనం సమయాన్ని గడపాల్సిన అవసరం ఉంది. బంధుమిత్రులతో కూడా విరోధం పెంచుకోకుండా వారి సహకారాన్ని పెంపొందించుకుంటూ వారితో మైత్రి పెంచడం కోసం మన యొక్క ఉనికిని కొంత తగ్గించుకున్నా పర్వాలేదు. అంటే ఏంటి, మనకు ఇగో అక్కర్లేదు, మనం తగ్గించుకోవాలి. తగ్గించుకుని నువ్వు చెప్పు, నేను వింటాను, నాకు తెలియదు అనేటువంటి ధీరణలో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే సినీ రంగ ప్రముఖులు కావచ్చు, కళాకారులు కావచ్చు, అలాగే రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళు ప్రజలు కోరినటువంటి స్థాయిలో ప్రవర్తించడం ద్వారా సహకారాలు బాగా లభిస్తాయి, గౌరవం బాగా పెరుగుతుంది, ప్రతిభకి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అలాగే మనం ఏం చేయాలంటే ప్రతి గురువారము దత్తాత్రేయ స్వామిని పూజించాలి, ప్రతి శనివారము శివుణ్ణి పూజించాలి, ప్రతిరోజు సూర్యోదయానికి ముందు గణపతి సహస్రం వినాలి. అలాగనే మనం చేసేటువంటి ఆరోగ్యం కోసం ఓం క్రీం అచ్యుతానంద గోవింద, ఆర్థిక పరిస్థితి మెరుగవడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః మొదలైనటువంటి మంత్రాలు జపించుకోవాలి. అలాగే శనగలు దానం చేయాలి, నువ్వులు దానం చేయాలి, ఆవులకు పెట్టడం చాలా మంచిది. అన్నదానం చేయడం ఇంకా విశేష ఫలితాన్ని ఇస్తుంది. గురుగారు మీనరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా గురువుగారు రాశి ఫలితాలు ఎంత చక్కగా వివరించారో.
మీ రాశి ఏంటి? మీకు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే ఆర్వీఆర్ టీవీలో ఆగస్టు మాస ఫలాలు ప్లేలిస్ట్‌లో చూడండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.